బుర్రపాడు వీడియో ఇది. నేను ఎప్పుడు చెప్పను బుర్రపాడు అని చెప్పి. బట్ ఈ వీడియో నిజంగా బుర్రపాడు అవుతుంది. ఎందుకంటే అంత కంటెంట్ ఉంది ఈ వీడియోలో. సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లాంగ్ ఉంటుంది, ఎందుకంటే మిడ్ నైట్ రివ్యూ కాబట్టి లాంగ్ ఉంటుంది. బట్ చాలా ఇన్ఫర్మేషన్, చాలా మందిని మాస్క్లు నేను ఓపెన్ చేయబోతున్నా. సో స్ట్రైట్ ఇన్ టు పాయింట్. ఫస్ట్ తనూజ గారి ఫ్యాన్స్కి, ఆర్ తనూజ గారి డైహార్డ్ ఫ్యాన్స్కి, ఆర్ తనూజ గారి పిఆర్ ఫ్యాన్స్కి నా ఫస్ట్ క్వశ్చను. ముందే స్ట్రైట్ పాయింట్ క్వశ్చన్ అడిగిస్తే తర్వాత మనం వెళ్ళిపోదాం లోపలికి. ఓకేనా? క్వశ్చన్ ఏందిరా అంటే, నేను తమ్నేల్లో పెట్టాను కదా, మీరు అది చూడగానే ఓ రక్షకుడు సినిమాలో నాగార్జున అయిపోయి ఓ డిస్లైకులు కొడేస్తారు కదా, కొట్టియండి. బట్ న్యూట్రల్ ఆడియన్స్కి వినాలి, మీరు కూడా వినాలి జాగ్రత్తగా. నేను ఎందుకురా అది, నేను డైరెక్ట్ చెప్తున్నా, తనూజ గారు అది ఒక ఫేక్ బాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నాన్న వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు అమ్మ కావాలి. నాన్న లేరు, నాన్న దేబెట్టారు కదా దగ్గర, రెండు చేతులు పట్టుకొని, ఇద్దరు కూతుర్లు. సో నాన్న వెళ్ళిపోయాడు, ఇప్పుడు అమ్మ కావాలి. అమ్మని డైరెక్ట్గా వెళ్ళలేం కదా. సో రాజు అండ్ రాజా, సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, వెంటనే ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో నాకు ఆర్గానిక్గా అనిపించలేదు. దానికి రీజన్ చెప్తాను, కంగారు పడద్దు, మీరు బీపీ తెచ్చుకోవద్దు, రీజనే చెప్తా. నేను క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పండి. మన ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడి మనం. మీరేమంటారు, హే మూర్ఖుడా, అది చాలా ఆర్గానిక్గా ఫామ్ అయిన రిలేషన్. మా తనూజ బయట ఎక్కడున్నా కూడా ఒక రిలేషన్స్తో పిలుస్తుంది. మా తనూజని ఎంతమా వద్దు, రుకో జరా రుకో. సి నాన్న సెంటిమెంటు, ఎమోషను, ఆర్గానిక్ అనుకుందాం. డిబేట్ నాన్న వెళ్ళిపోయాడు కాబట్టి, వెళ్ళిపోయిన మరుక్షణమే ఒక పెద్ద బాండ్. అది కొంచెం ఆశ్చర్యమైన, మనకు తెలుగు రాదు, ఇది రాదు. సో షాకు గురైనాను. ఎందుకు గురైనరా అంటే, వెంటనే ఆ ట్రాన్సిషన్ చూసి కాదు, ఆ ట్రాన్సిషన్లో ఎవరితో కనెక్ట్ అయ్యారు, మాధురి గారితో కనెక్ట్ అయ్యారు. మాధురి గారితో ఎలా కనెక్ట్ అయ్యారు స్వామి? జస్ట్ ముందు రోజే కదా, టెక్నికల్గా చెప్పాలని ముందు ఒక 24 hours బ్యాకే వీడియోస్ ప్లే చేసి మాధురి గారు తనూజని ఎంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేట్ చేశారో చూపించారు నాగార్జునమయ్య. నాకు అనిపించింది వీడియో బొక్క అని చెప్పి. వీడియో బొక్క నిజంగా వీళ్ళకి ఏమని చూపించారు, అందులో ఏమంటున్నారు, రమ్యని కాసేపు పక్కన పెడితే మాధురి గారు ఏం మాట్లాడుతున్నారు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఈ అమ్మాయి నీ లీనియన్స్ లేకుండా జరుగుద్దా అని చెప్పి ఈ అమ్మాయిని కూడా చాలా రాంగ్గా, చాలా ఇంకెందుకులే చెప్పారుగా, చూపించారుగా, ఆడియో చూశారు, ఆడియో వినబడింది, వీడియో కనబడింది కదా. అన్ని చూసినా కూడా ఈమెతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు. అది కూడా వేరే లెవెల్ ఫ్రెండ్షిప్ మాట. ఆ సరసాలు ఏంటి, ఆ హగ్గింగ్లు ఏంది, రాజు ఏంది, రాజా ఏంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఎంతవరకు న్యాచురల్ బాండ్ మై డియర్ న్యూట్రల్ ఆడియన్స్ అండ్ మై డియర్ తనుజ ఫ్యాన్స్ అండ్ తనుజ పిఆర్స్? చెప్పండి. మీ తనుజకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? మీ తనుజ క్యారెక్టర్ గురించే కదా ఆమె అంత దారుణంగా మాట్లాడింది. ఈ అమ్మాయి గోకిచ్చుకుంటుంది కాబట్టి మనోడు గోకేడు అని చెప్పింది ఆమె. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత 2 వీడియోలు చూపించిన తర్వాత కూడా అలాంటి పర్సన్తో ఈమె బాండ్ క్రియేట్ చేసుకుని గిగ్గులు చేసుకుంటున్నారు. కాలు మీద కాలు వేసుకొని పడుకోవడాలు. ఇది ఎంతవరకు న్యాచురల్గా ఉందో చెప్పండి. దీనికి మళ్ళీ మీరు ఎదవ డప్పొద్దు, మా తనూజ అంతే రిలేషన్స్తో పిలుస్తుంది. మీ తనూజ క్యారెక్టర్నే ఆమె రాంగ్గా చెప్పింది బ్రో. ఇప్పుడు మీరు దీనికి ఏం జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు? నాకు నిజంగా నేను వెయిట్ చేస్తున్నా మీ కామెంట్ల కోసం. వెయిట్ చేస్తున్నా, ఐఎమ్ వెయిటింగ్. విజయ్ అంటాడు కదా, ఐఎమ్ వెయిటింగ్. కామెంట్ చేయండి మీరు. అలాగే కళ్యాణ్ని చూస్తే చాలా బాగా అనిపించాడు ఈరోజు, ఎందుకో చెప్తా. ఇదైతే కొంచెం వెయిట్ చేయాలి మీరు, బాగా అనిపించింది. అండ్ మాధురి అక్క ట్రై చేస్తుంది వీడియోల గురించి, బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఇంకో లాజికల్ క్వశ్చన్, ఇమాన్యుయల్ యాంటీ ఫ్యాన్స్కి. అలా అని చెప్పి మళ్ళీ నేను ఇమాన్యుయల్ పిఆర్ అనుకుంటే సౌక నమస్కారం. సో ఇమాన్యుయల్ది రాంగు, ఇమాన్యుయల్ కన్నింగ్ అంటున్న వాళ్ళందరూ నా దృష్టిలో వాళ్ళు కన్నింగ్. బర్నీకి హెల్ప్ చేయాలి, బర్నీకి హెల్ప్ చేయలేదు, బర్నీకి వెన్నుపోటు పొడి చేయడం అంటే, ఫస్ట్ థింగ్ మీ బర్నీ ఇమాన్యుయల్కి గుర్తుండిపోయే అంత సహాయం ఏం చేశాడు ఇది ఇవ్వడానికి? అవన్నీ పక్కన పెడితే జస్ట్ 1 week బ్యాక్ ఇమాన్యుయల్ లిటరల్గా అడుక్కున్నాడు హెల్ప్ చేయమని బర్నీ. ఏమన్నాడు బర్నీ? నేను నీకు హెల్ప్ చేయను, నువ్వు కెప్టెన్ అయితే మళ్ళీ నువ్వు మీ అమ్మనే దేకుతావు, మీ అమ్మ వాళ్ళ బోళ్ళు ప్రాబ్లంలో, అమ్మో నీకు హెల్ప్ చేయను అన్నాడు. అలాంటి ఇమాన్యుయల్ బర్నీకి ఎందుకు హెల్ప్ చేస్తాడు? ఆర్ ఇంకొక వారం క్రితం వెళ్తే ఆ పూల్ టాస్క్లో నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తావు అంటే, నేను మా అమ్మకి హెల్ప్ చేస్తాను అని చెప్పి ఒక యారగెంట్ బిహేవియర్ చూపించాడు. అప్పుడు ఈ ఇమాన్యుయల్ మనసు నొచ్చుకుంది, డైరెక్ట్గా చెప్పాడు. సో అలాంటప్పుడు ఇమాన్యుయల్ ఎందుకు హెల్ప్ చేస్తాడు? ఇవన్నీ కాదు, మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా లిటరల్గా లైవ్ 24/7 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇమాన్యుయల్ బర్నీ నామినేట్ చేద్దాం అనుకున్నా, నెక్స్ట్ వీక్ బర్నీ ఏమో ఇమాన్యుయల్ నామినేట్ చేద్దాం అనుకున్నాడు. అండ్
ఇమాన్యులే డైరెక్ట్గా సోఫాలో కూర్చొని 3 గంటలు చెప్తాడు బర్నీకి, అన్నా నీ ఆట బాగోట్లేదు, నువ్వు ఇది కరెక్ట్గా ఆడట్లేదు. ఇన్ని చెప్పిన తర్వాత ఎందుకు బ్రో ఇమాన్యుల్ బర్నీకి హెల్ప్ చేస్తాడు? ఒకవేళ అలా హెల్ప్ చేస్తే అప్పుడు కన్నింగ్ అనాలి కదా. ఇప్పుడు ఎందుకు కన్నింగ్ అంటున్నారు? తప్పదు. ఇది పిఆర్ గేమ్స్. ఇది ఎవరు పిఆర్లు ఆడిస్తున్నారు కూడా నాకు తెలుసు. మనకు ఆ పిఆర్ కాల్ వద్దు, లాజిక్స్తో కూడదు. అందుకే ఇది ఈ పాయింట్లు నేను మీ ముందు పెట్టాను కదా, మీరు నాకు దానికి జస్టిఫికేషన్ ఇవ్వండి. ఇమాన్యుల్ కన్నింగ్ అనే దానికి జస్టిఫికేషన్ ఇవ్వండి. ఇమాన్యుల్ ఈజ్ నాట్ కన్నింగ్, ఇమాన్యుల్ కరెక్ట్గానే ఆడాడు, ఎందుకు పవర్ అస్త్ర ఇవ్వకూడదు అనే దానికి నేను లాజికల్ పాయింట్స్ చెప్పాను కదా, దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ నామినేషన్స్ లిస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. అబ్బో వేరే లెవెల్ నామినేషన్స్ అయ్యే ఈ సీజన్లో. ఇదే హైలైట్ నామినేషన్స్ అంట. 2 పార్ట్లు ఉంటాయేమో. పెద్ద పెద్ద గొడవలు అయ్యి 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. హేమీలు అంటే సీజన్ 3 హేమా కాదు, హేమీలు అందరూ నామినేషన్స్ లిస్టులో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో అని చాలా షాక్కు గురవుతాం, ఎందుకంటే ఈసారి నా ఓటింగ్ అనాలిసిస్ కూడా బాగుంటుంది. సో అందుకే చెప్పా, స్కిప్ చేయొద్దు వీడియో. మిడ్ నైట్ ముచ్చట్లు అయినా సరే చాలా మ్యాటర్ ఉంది. సో స్టార్ట్ చేద్దాం. ముందు నామినేషన్స్ లిస్టు, తర్వాత డైరెక్ట్ ఇంటూ మిడ్ నైట్ రివ్యూస్. 6 గంటల ముందు ఆల్రెడీ ఎలాగో తెల్లవారుజాము అయిపోయింది కాబట్టి హ్యాపీ దివాళీ ఫోక్స్. మంచిగా దీపావళి చేసుకోండి, కళ్ళద్దాలు పెట్టుకోండి, చేతులు కాళ్ళు జాగ్రత్త చూసుకోండి, చిన్నపిల్లల్ని జాగ్రత్తగా, చిన్నపిల్లలు పెట్స్ ఇవన్నీ ఉంటే టేక్ కేరా. ఓకే, ఇంక మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. నేను ఇప్పుడు వరకు చెప్పిన ఇంట్రోలు ఈ పాయింట్లు కానీ మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయండి, ఆర్ వీడియోలో ఎక్కడ అనిపిస్తే అక్కడ లైక్ చేయండి. మోటివేషన్ మనకి. లైక్స్ అయిపోతే మనది అసలే బుడ్డి ఛానల్ రికమెండేషన్స్లో పడదు, అదో తలనొప్పి కదా. సో ఫస్ట్ మీకు ల్యాగ్ లేకుండా, నాకు తెలుసు మీకు కూడా అలా ల్యాగ్ అంటే చిరాకు అని చెప్పి. సో నామినేషన్స్లో లిస్ట్లో 8 మంది ఉన్నారు. పిల్లలు అంటే ఫీల్ అవుతున్నారు కదా, 8 మంది ఉన్నారు ఫ్రెండ్స్. రీతు పేరు వినగానే నవ్వొస్తుంది లైట్గా. రీతు, రాము మళ్ళీ నవ్వొస్తుంది, సాయి శ్రీనివాస్, తనూజ మళ్ళీ వచ్చారు, దివ్య చిన్నజల్లి. హగ్గులు చేసుకున్నారు ఇద్దరు, గివ్ మీ హగ్గుడా అని చెప్పి మాట్లాడుకుంది. అది రమ్య, కళ్యాణ్. అరుత్తున్న బర్రె గొంతు తీసుకుంటే నిద్ర పోగొట్టుకోవడానికి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ మాత సంజన. చెప్పాను కదా హేమీలు ఉన్నారని చెప్పి. మళ్ళీ వెనక నేను చెప్తాను చూడండి. సంజన, కళ్యాణ్, రమ్య, దివ్య, తనూజ, రాము, శ్రీనివాస్, రితు. బుర్రపాడు, తలనొప్పి. అంతా బాగుంది. 8 మంది వచ్చారు. మీరు ఒకటి గమనించాలి, ఇమాన్యుల్ ఉన్నాడా లిస్టులో? లేడు. ఇలా అయితే 3వ పొజిషన్ కాదు కదా, టాప్ 5 కూడా రాడు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఫామ్ అవ్వదు. ఒక్కసారి వచ్చారు నామినేషన్స్లో, ఎప్పుడు వస్తాడు? దాని తోడు మళ్ళీ బొకాడియా పవర్ అస్త్ర ఒకటి. ఆ పవర్ అస్త్ర ఉంటే దానికి మళ్ళీ ఇంకో 2 దిక్కుమాల పవర్లు ఏమిస్తారో కూడా తెలియదు. ఇమాన్యుల్ చంపేస్తున్నారు. ఇలా అయితే ఇమాన్యుల్ విన్నర్ అవ్వడం పక్కన పెడితే టాప్ 5లో కూడా ఉండేటట్టు లేడు. నాకైతే ఆనెస్ట్గా అనిపించింది. మీరు నన్ను ఇమాన్యుల్ పియర్ అనుకున్నా నాకేం ఫరక్ పడదు కాబట్టి పడదు నిజంగానే, ఎందుకంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ అదేదో రకరకాల డిఫరెంట్ నామినేషన్ ప్రాసెస్ అంట. చాలా గొడవలు అయ్యాయి అంటే అందులో సంజన, తనూజ భారీ గొడవ, రమ్య, తనూజ భారీ గొడవ. అబ్బో తనూజ పేరు కామన్. కళ్యాణ్, సాయి శ్రీనివాస్ పెద్ద గొడవ. రితు, అయేషా గొడవ అంట. ఇంకోటి, అయేషా కూడా నామినేషన్స్లోకి వస్తే గౌరవ్జీకి ఏదో పవర్ ఉంటే ఆ పవర్ ద్వారా అయేషా సేవ్ అయ్యిందంట. లేకపోతే అయేషా పాప కూడా నామినేషన్స్లో ఉంది. 9 మంది. ఆలోచించండి అంత పెద్ద నామినేషన్ ప్రాసెస్. యూ విల్ ఎంజాయ్. ఇది నామినేషన్స్ లిస్ట్. ల్యాగ్ లేకుండా చెప్పానని నేను భావిస్తున్నాను. ల్యాగ్ అయ్యి ఉంటే క్షమించండి. ఇది ఎక్కడికో పోయింది. ఇది మనం ఇంకా చాలా రాసిన అసలు కంటెంట్. ఓకే, ఇప్పుడు మిడ్ నైట్ ముచ్చట్లు విచ్ ఇస్ కట్ చేస్తే కట్ చేస్తే అంటే సీన్ కట్ చేస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ శోక సముద్రంలో కొంప మునిగిపోయింది. ఆ కొంపలో ఎక్కువ శోకానికి గురైంది. శోకమేనా, ఏదో శోకమో శాఖమో. దివ్య ఒక అరగంట ఏడ్చింది, తనూజ ఒక అరగంట ఏడ్చింది. బిగ్ బాస్ మై మాత్రం క్రిస్టఫర్ నోలన్ స్క్రీన్ ప్లే లాగా 5 నిమిషాలు ఇటు 8 నిమిషాలు అటు చచ్చిపోయిన రాయలేక. సో ఓవరాల్గా ఇద్దరూ అయితే ఏడిచారు. మీరు కూడా ఎవరైనా నాన్న వెళ్ళిపోయారైనా ఎమోషనల్గా ఫీల్ అయితే ఒక కర్చీఫ్, ఒక దుప్పటి, ఒక రగ్గు పక్కన పెట్టుకొని చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇది చాలా ఎమోషనల్. ఓకే, డెమాన్ పవన్ కన్సోల్ చేస్తాడు మరి తనూజాయి. ఎంత గొప్ప స్క్రీన్ ప్లే అంటే కెమెరాలో దివ్యని చూపిస్తాడు బిగ్ బాస్ మయ, డెమాన్ పవన్ మాటలు వినిపిస్తే ఆ మాటలేమో తనూజకి చెప్తాడు. ఎన్న తలవే స్క్రీన్ ప్లే. ఏడవకు నేను ఉన్నా కదా, రితు ఉంది, రితు ఉంటుంది, కళ్యాణ్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఏడవకు కన్సోల్ చేస్తారు. అయిపోయింది. దివ్య వచ్చేసరికి ఇమాన్యుల్కి ఈ వీక్ బాల్ ఆపింది ఆయనే కదా, ఆయన ఫుల్ ఏడుపు మరి. మీరు కూడా ఏడవండి, ఓకే, ఎమోషనల్గా ఉంటుంది. ఈ వీక్ బాల్ ఆపింది ఆయనే కదా, ఆయన అవుట్ అయిపోయాకే కదా మా టీం వీక్ అయిపోయింది. ఏది ఆ ఫుట్బాల్ టాస్క్.
గేమ్ ఆడలేదంటే రాంగ్. అలా అయితే రాము ఏం ఆడాడు లాస్ట్ 2 వీక్స్ నుంచి? ఏం గేమ్ చూశారు రాములో చెప్పండి. దీనికి ఇమాన్యుల్ ఆన్సర్ ఇవ్వడు, కానీ నేను చెప్తున్న ఆన్సర్ ఏంటంటే గేమ్ అంటే ఆ టాస్క్లు ఆడడమే కాదు, అది నేను మీకు చెప్పాల్సి వస్తుంది. అది నా దౌర్భాగ్యం. వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి తెలుసుకోకపోతే ఎలాగ ఇంత చిన్న లాజిక్ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా స్టాండ్ తీసుకున్నారా లేదా, ప్రాపర్గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాయిస్ అవుట్ చేశారా లేదా, గ్రూప్ గేమ్లు ఆడుతున్నారా, ఇండివిజువల్గా ఆడుతున్నారా, ఫేవరెటిజం చూపిస్తున్నారా, ఒక టాస్క్లో ఆడుతున్నప్పుడు ఎవరికైనా ఇంక్లైన్ అయి ఉన్నాడా, ఇలా చాలా ఉంటాయి అక్క. బర్నీ గారు మొత్తం మిమ్మల్ని మీ పెద్దక్కని పోషించేసరికి అయిపోయింది కదా. మీరేమో గేమ్ అంటే టాస్క్, అందులో విన్ను అలా అనుకుంటున్నారు. అది కాదు మ్యాటరు. మర్చిపోయాను, సుమన్ శెట్టి గారు కూడా దారుణంగా ఏడుస్తారు పాపం, చాలా ఎమోషనల్. బెడ్ మెట్ అయినా నాకు 42 days అని చెప్పి ఆయన వర్షం వచ్చినట్టు చెప్తే పాపం చాలా చాలా పాపం కంటతడి పెట్టుకుంటాడు ఆయన కూడా. రాము బాగా క్లోజ్ అయితే తట్టుకోలేము మనం. స్టార్టింగ్ వీక్స్లో నాకు కూడా ఏడుపు వస్తే అన్నని హక్ చేసుకుని సెట్ అయిపోయింది. బట్ ఇది గేమ్. రాము చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు, అది నాకు బాగా నచ్చింది. చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాడు. ఎందుకురా సీజన్ అనుకోకండి, జలుబు చేసింది, కైండ్లీ ఇగ్నోర్, ఓకేనా. తర్వాత పవన్ కళ్యాణ్ ఏమో సుమనన్నను కన్సోల్ చేస్తాడు, బాగా అనిపిస్తుంది. రాము వచ్చేసరికి దివ్యతో అంటాడనమాట, ఇంకెన్ని రోజులు, 2 నెలలు. దివ్య అంటది, నేను బాధపడుతుంది, నేను ఆయన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టా. ఇది ఉంటుంది రిగ్రెట్. మరి అక్క ఫస్ట్ ప్లేస్లో పెట్టడం వల్ల చెప్పా కదా, బ్రహ్మానందంలో రెడీ సినిమాలో ఆయన ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇంతకు ఎవరో కామెంట్ పెట్టారు, అన్న అది బాద్షా అన్న, 2 ఒకటేనన్నా. రెండింటికి రైటర్ మన కోన వెంకట్, డైరెక్టర్ శ్రీను వైట్లే. రెండింటిలో బ్రహ్మానందం కాన్సెప్ట్ అదే. రెడీ సినిమాలో కూడా అంతే, ఆయన ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశాను అనే భ్రమలో ఉంటాడనమాట. ఓకే, నేను ఆయన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టా, ఆయనకి నిజంగానే అంత క్యాలిబర్ ఉంది, ఏమైందో అర్థం కావట్లేదు అని చెప్పి మళ్ళీ ఏడుపు. రాము, అది నీ చేతిలో లేదు, మీకు అర్థం కావట్లేదు, ఆడియన్స్ డెసిషన్ అది, బీ స్ట్రాంగ్. నువ్వు కూడా ఆడడానికే వచ్చావు, అది గుర్తుపెట్టుకో. నువ్వు అంత ఎమోషనల్ అవ్వకు. మంచి బుల్లెట్ పాయింట్లు. సిగ్గు రావాలి, సారీ టు సే దిస్. వైల్డ్ కార్డ్కి ఇవన్నీ చెప్పడం ఏంటి? వైల్డ్ కార్డ్కి ఆల్రెడీ తెలుసు బాండ్ వల్ల బొక్క అయిందని చెప్పి మీరు మళ్ళీ కొత్త బాండ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆయన వెళ్ళిపోతే మళ్ళీ షాక్ ఎందుకు గురవుతారు? ఆల్రెడీ నెగిటివ్గా వెళ్తుందని తెలుసు కదా, మీరు వచ్చి దాన్ని అల్ట్రా నెగిటివ్ చేస్తారు. నివ్య ఒక్క మనిషే రాము నాకు అందుకే ఏడుస్తున్నా అని చెప్పి ఏడుస్తుంది. రాము, మరి నాకు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారా? 100 మంది అంటారు కదా, నాకు కూడా ఒకటే కదా, ఆయనే కదా. నివ్య, నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే రీజన్ ఆయనే, అదే నాకు బాధేస్తుంది. ఓకే, బాధపడండి. మళ్ళీ ఇమాన్యుల్తో కాన్వర్జేషన్. దివ్య, నాకు నీ పైన నిజంగా ఏం కోపం లేదు ఇమాన్యుల్, అంటే ఆ పవర్ యూజ్ చేయలేదని చెప్పి. ఇమాన్యుల్ అంటే నాకు బాధగానే ఉంది, బట్ అన్నీ థింక్ చేసి ఆ డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు అన్నని సేవ్ చేసి గ్రీన్ వచ్చి వీడు అవుట్ అయిపోయాడు అనుకో, ఇంకా బాధపడాలి. కరెక్టే కదా, అంతే కదా, లాజిక్ ఉంది. అప్పుడు దివ్య అంటది, నేను మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయట్లే, నా బాధ అంతా ఆయన వెళ్ళిపోయాడనే. ఇప్పుడు మీరు ఆయన సేవ్ చేసిన తర్వాత రెడ్ చూసాక ఆయన కూడా పాపం ఉండలేరు ఈ వీక్ అంతా. ఆయన చాలా ఆనెస్ట్ ప్లేయర్ కదా, సో ఆయన తట్టుకోలేరు. ఈ లాజిక్ కూడా కరెక్టే. ఒకవేళ నేనేం బ్లేమ్ చేయట్లేదు మాన్యువల్, ఒకవేళ నువ్వు అలా చేసినా ఆయనకి అది రెడ్ చూసినా ఆయన కూడా సఫర్ అవుతాడు కదా. ఇది వ్యాలిడ్ పాయింట్. ఎవరికైనా లాగుతుంది, అర్రే మనం వెళ్ళిపోవాల్సిన జస్ట్ సేవ్ చేసారా అని చెప్పి మైండ్లో రన్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ మనం వెళ్ళిపోతామేమో అన్నట్టు. మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇంత టైం స్పెండ్ చేయం కదా, 24/7 ఇక్కడ ఉంటాం అంతే. రాము వచ్చేసరికి ఇక్కడ కన్సోల్ అయిపోయింది కదా, తనుజ దగ్గరికి వెళ్తారన్నమాట. నిన్ను లవ్ చేసే ఆడియన్స్ కోసం మంచి కాడు, ఎమోషనల్ మంచి పాయింట్. రాములో ఎంత మెచ్యూరిటీ నేను అసలు అబ్జర్వ్ చేయలేకపోయినా, లేకపోతే ఈ మధ్య మెచ్యూర్ అయ్యాడో తెలియదు. తనుజ, ఆడుతా నువ్వు వెళ్ళిపోయినా కూడా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఓకే ఏడవద్దు, మళ్ళీ ఏడుస్తుంది తనుజ. అందరూ బాండింగ్ అన్నారు అని వాంటెడ్గా అవాయిడ్ చేశాను నేను. ఇప్పుడు కూడా ఆమె వెళ్ళిపోయారు, అయిపోయింది, మళ్ళీ రెట్రోస్పెక్ట్ ఏంటి అక్క? మళ్ళీ మీరు తీసుకునే డెసిషనే కరెక్టు, కొంచెం దూరంగా ఉండడం. మళ్ళీ నేను తీసుకునే డెసిషనే రాంగ్ అనుకుంటే మళ్ళీ ఆడియన్స్కి అది నెగిటివ్గా వెళ్తుంది కదా. ఏందో రాము అంటే 3 days నుంచి నేను దూరంగా ఉన్నా, అది చెప్పా కూడా అన్నకి. తనుజ అంటది, దగ్గరికి వెళ్ళి మాట్లాడదామన్నా మాట్లాడలేదు, మళ్ళీ బాండింగ్ అంటారని. దగ్గరికి వెళ్ళి పాపం మాట్లాడాలని అనిపించింది నాన్న అని చెప్పి, బట్ మళ్ళీ బాండింగ్ అని దొబ్బుతారని మాట్లాడలేదంట. అది నిజమో కాదో ఆమెకే తెలియాలి సార్. దీనిపైన నా స్పందన అడిగితే నాకేం లేదు. నన్ను అడిగితే ఆమె దూరంగా ఉండడం వల్ల గేమ్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకున్నాను. మళ్ళీ గోక్కొని రాక్కొని ఇంకా రక్కుకుంటే రక్తం తప్పేం రాదు.
తనూజకే చెప్తుంది. నాకు ఇక్కడ ఇలా తనూజలో చెప్పినప్పుడు ఇది ఏదో కెమెరా కోసం చెప్పినట్టు అనిపించింది. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఓకే నాన్న, ఐ మిస్ యూ, హెల్త్ జాగ్రత్త, ఎలాగో బయట వెళ్ళారు కదా, హెల్త్ జాగ్రత్త, డైట్ ఫాలో అవ్వండి, షూటింగ్ ప్లాన్ చేసుకోండి, అండ్ ఐఎమ్ రియల్లీ సారీ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, స్ట్రాంగ్గా ఉంటానన్న, ఇంకా యాడవనే ఇలా క్యూట్గా చెప్పారు. నేను కూడా అదే చెప్పాను, ఇంక మీకే వదిలేశాను. నాకు అది కొంచెం కంటెంట్ లాగే అనిపించింది. మీకు అలానే అనిపిస్తుందిరా అంటారు, నాకు ఎవరు చేసినా అలాగే అనిపిస్తుంది. ఎందుకులేండి ఎక్కువ మాట్లాడిన బాధ అయిపోతుంది. ఇప్పుడు తర్వాత మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ ఎమాన్యుల్ సంజన కాన్వర్జేషన్ ఉంటుంది, చిన్న కాన్వర్జేషన్. పవన్ కళ్యాణ్ ఎమాన్యుల్తో ఏమంటాడంటే, మనం తనూజని గేమ్ నుంచి తీసేసాం చూసావా, డెసిషన్ కరెక్ట్ కాబట్టి మనల్ని ఏం అనలేదు, సో ఫెయిర్గా ఆడితే ఏం అవ్వదు అంటే, సంజన అంటది గ్రూపిజం చేసుకోకూడదు, అంతే, గ్రూప్గా ఆడకూడదు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్నీ గారిది. అందరితో ఉండాలి కానీ సోలోగా ఆడాలి. పర్ఫెక్ట్ పాయింట్ సార్. మేడం, నన్ను గౌరవ్ ఆ రోజు క్లియర్గా అడిగాడు, నువ్వు ఎవరు నామినేట్ చేస్తావని చెప్పి. నేను క్లియర్గా చెప్పా, అక్కడతో కాన్వర్జేషన్ కట్ అయిపోతుంది. లైవ్లో ప్రాబ్లం ఏంటంటే, ఒక కాన్వర్జేషన్ ఇలా మధ్యలో వచ్చే సడన్ కట్ చేసి దానికి ఫినిషింగ్ ఉండదు. అది మళ్ళీ తెలుసుకోవాలంటే మెయిన్ ఎపిసోడ్ వరకు ఆగాలి, ఆర్ అజంప్షన్స్లో చెప్పాలి. తనూజ వచ్చేసరికి అక్క చెల్లెలు కలిసారమ్మా, బీ స్ట్రాంగ్ తనూజ, బీ స్ట్రాంగ్, దిస్ ఈజ్ నాట్ యూ అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ మీ. నేనేం ఇంగ్లీష్లో రాయలేదు, వాళ్ళు మాట్లాడింది చెప్తున్నాను మీకు. ద సిచ్యువేషన్ ఇస్ టఫ్ బట్ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్. బాగుంటాయి ఇవన్నీ ఆటోలానికి రాసుకోవడానికి. గాట్ ఇట్. ఇంకా ఏడవకు, మేకప్ తీసి రెడీ అవ్వు, కూర్చోక ఒక దగ్గరే, సరేనా? హగ్ కావాలా, గివ్ మీ హగ్డా అని చెప్పి అక్క చెల్లెలు హగ్ చేసుకున్నారు, ఏడ్చారు. ఏదో నిజంగానే ఒక మనిషి చచ్చిపోయినట్టు చెప్పాడు కదా, మొగుడు చచ్చిపోయిన పిల్లలాగా అలా ఏడుపు బాబోయ్, కన్నరా బాబు అనిపించింది అసలు. తనూజ మాధురికి ప్రేమగా పిలువు, ప్రేమగా ఎందుకు పిలవాలి, ప్రేమగా ఎందుకు ప్యాంపర్ చేయాలి మిమ్మల్ని, ఏం చేయలేకపోతున్నాం. ఇంకా అప్పుడే వస్తా మాధురి గారు, ఈ ప్రేమలు మన వల్ల కాదు, అప్పుడు నెక్స్ట్ వీక్ నేను చచ్చిపోతా. ఇది కరెక్ట్. నాకు మాధురి గారిలో నచ్చింది ఇదే, ఫిల్టర్లెస్గా ఉంటారు. ఎమాన్యుల్ సంజన గారితో ఏదో చెప్తారు మాట, ఏంటి నేను ఎందుకు ప్రతి గొడవ, ఇది నాకు నచ్చలేదు, నేను ఎందుకు ప్రతి గొడవల్లో తల అంటే మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అంటే, అలా వేసుకుంటే అలా ఇన్వాల్వ్ అయితే నేను ఎప్పుడు కామెడీ చేస్తాను మమ్మీ, ఇది రాంగ్. కామెడీ చేసుకోవడానికా వచ్చా మనం, ఇదేమైనా కామెడీ షోవా, ఇది ఒక సర్వైవల్ గేమ్ షో, ఒక రియాలిటీ షో. అలాంటప్పుడు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మనం వాయిస్ అవుట్ చేయాలి కదా ఎమాన్యుల్. నువ్వు ఇప్పుడు సేఫ్గా అలా చేయకపోవడం వల్లే కదా నువ్వు నామినేషన్స్లోకి రావట్లేదు, నువ్వు నామినేషన్స్లోకి రావడం వల్లే కదా నీకు ఓట్ బ్యాంక్ ఫామ్ అవ్వట్లేదు. ఇప్పుడు సడన్గా 10 వారం నామినేషన్లు వచ్చి ఎలిమినేట్ అయిపోతే బయటికి వెళ్ళి కామెడీ చేసుకుంటావా? తప్పు కదా. ఇంత తెలివైనడివి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయితే ఎలా ఎమాన్యుల్? అలాగే అదే సాగుంది ఉండదు. 7 సముద్రాలు ఈందోడు ఏదో పిల్లకాలంలో చచ్చిపోయాడు అన్నట్టు. సంజన, ఇక్కడ టాస్క్ మాత్రమే ఆట కాదు, ఓకే, మంచి పార్ట్ ఇది, మరి సరైన బుల్లెట్ పాయింట్. ఇక్కడ టాస్క్ మాత్రమే ఆట కాదు, అలా అయితే లీడర్ బోర్డులో ఫస్ట్ పొజిషన్ వస్తే సేఫ్ అవ్వరు. ఎందుకు? బర్నీ గారు పెద్ద డైలాగ్ అది, లాస్ట్ వీక్ బర్నీ గారు లీడర్ బోర్డులో ఫస్ట్ వచ్చారు కదా, అలా అని చెప్పి ఇప్పుడు సేవ్ అయ్యారా? అలా ఏం ఉండదు, టాస్క్ ఒక్కటే గేమ్ అనుకుంటే రాంగ్. పర్ఫెక్ట్. ఎమాన్యుల్, అమ్మా మమ్మీ నేను తీసుకున్న డెసిషన్ తప్పే కదా, తప్పే కాదు మమ్మీ, కరెక్ట్ డెసిషన్ రా. ఎమాన్యుల్ అంటే దివ్య అంటుంది గేమ్ ఆడలేదు అనకండి, రాము లాస్ట్ 2 వీక్స్ ఆడలేదు, అది కనబడలేదా అని. నేను ఫస్ట్ వీక్ నుంచి 6th వీక్ వరకు పర్ఫార్మెన్స్ బేస్లోనే ఇచ్చాను మమ్మీ నా డెసిషన్ అంటే. పర్ఫెక్ట్. పర్ఫార్మెన్స్ మీద ఇచ్చిన ఇవ్వకపోయినా అసలు ఆల్రెడీ పడట్లేదు. ఇప్పుడు గొట్లిప్ మాట్లాడుకుంటే ఎమాన్యుల్కి బర్నీకి పడట్లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇస్తాడు? ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, బర్నీ హెల్ప్ చేయమన్నప్పుడు ఎందుకు ఇస్తాడు? నా ప్రకారంగా రాముయే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు అనిపించింది. సంజన, నువ్వు ఈరోజు పవర్ యూజ్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది, మంచి పని చేసావు, వెరీ గుడ్, కరెక్టే. తర్వాత తనూజ, సుమన్ శెట్టి, ఇక్కడ మళ్ళీ ఎమోషనల్ అమ్మ. సుమన్ శెట్టి గారు ఎమోషనల్ అవుతారు. దివ్య వచ్చాక బాండింగ్ అన్న, ఏదో నేను రాసి నాకే అర్థం కాలేదు. దివ్య వచ్చాక బాండింగ్ అన్నదని చెప్పి డిస్టెన్స్ మెయింటైన్ చేశాను నా సుమన్ అన్న నాన్నతో. పాప ఆయన వచ్చి ఏమమ్మా మాట్లాడట్లేదు, హక్కు ఎందుకమ్మా చేసుకోవట్లేదని కూడా అనేవారన్నా. సేమ్ వైల్డ్ కార్డులు వచ్చాక కూడా అలాగే అన్నారని చెప్పి నేను దూరం పెట్టేశాను అన్న. ఇప్పుడు నాన్న వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 4 గోడల మధ్యలో మనల్ని పడేస్తారు. మనం ఎవరో ఒక పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, అన్నీ షేర్ చేసుకుంటాం. అలా నేను నాన్నతో కనెక్ట్ అయ్యాను, అది వీళ్ళకి అలా అనిపించింది. అప్పుడు సుమన్ శెట్టి అంటే సుమన్ శెట్టి గారు గట్టిగా ఏడుస్తారు, నేను డే 1 నుంచి బెడ్ పెట్టమ్మా అని చెప్పి ఏడుస్తారు. నాకు నొప్పి అంటే జల్ల రాసేవాడు, స్ప్రే కొట్టేవాడు,
ట్యాబ్లెట్స్ ఇచ్చేవాడు. తనుజ, సుమ్ము బయట ఏం చేసి వచ్చావు సుమ్ము? ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది, నువ్వు మాట్లాడుతుంటే నాకు సరే వెనక కేకలు ఏంటి అలా ఉంది, క్లాప్స్ కొడుతున్నారయ్యా. లాస్ట్ వీక్ నుంచి సూపర్ చేంజ్ నీ ఆట, నీ మాట ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు సుమ్ము. అప్పుడు నాకు అదే అనిపించింది, మీరు ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు సుమన్ శెట్టిని నామినేట్ చేశారని చెప్పి. తర్వాత మళ్ళీ దానికి ఒక లాజిక్ ఉంటుంది. సరే లాస్ట్ వీక్ అన్నాను కదా, లాస్ట్ వీక్ నేను నామినేట్ చేసిన తర్వాత ఆట కనబడి దాని మీద నేను కామెంట్ చెప్పాను అంటారు. సో అందుకే లైట్ తీసుకున్నాను. తనుజ ఇంకా ఓపెన్ అవ్వాలి అన్న, ఏమైనా ఉంటే చెప్పే ముఖం పైన, సరేనా? మన కోసం మనం ఆడుకోవాలి. ఇంతకుముందు కూడా మన కోసం మనమే ఆడుకున్నామన్నా, కానీ మనం బాధలో ఉన్నప్పుడు ఆయన మనకి స్టాండ్ తీసుకున్నాడు, జెన్యూన్గా స్టాండ్ తీసుకున్నారు, వేరే వాళ్ళ కాకుండా. మేబీ ఆ జెన్యూనిటీ బయట నచ్చలేదేమో. జెన్యూనిటీ కాదక్క, మీ గ్రూపిజం బయట నచ్చలేదు, మీ సేఫ్ గేమ్ నచ్చలేదు, ఆయన మీకు స్టాండ్ తీసుకోలేదు, మీ ప్రతి ఆటలో ఆయన హెల్ప్ చేసి మిగిలిన వాళ్ళకి బొక్క పెట్టాడు. అండ్ ఆయనకు కూడా ఆయన బొక్క పెట్టుకోవడం వల్ల పడవ మునిగిపోయింది, టైటానిక్ షిప్ ఎండింగ్ అయింది. మీకు కూడా ఇవన్నీ తెలుసు, కావాలని ఆడియన్స్కి వేరేలా చెప్పడం కోసం అలా చెప్తున్నారు, అవునా కాదా? ఎందుకంటే తనుజ గారు ఇవన్నీ చెప్తారు. స్టాండ్ తీసుకున్నారు, సైకిల్ స్టాండ్, ఈ ఆటో స్టాండ్ అనుకుంటూ. మీకు ఎన్ని గేమ్లు ఆయన హెల్ప్ చేశాడు, ఆయన లేకపోతే మీరు ఎన్ని గేమ్, అసలు మీకు ఇమ్యూనిటీ వస్తుందా? బెటర్ టాస్క్లు అక్కడ వరకు ఉంటారా? అబ్బో మాట్లాడుకుంటే ఇంక రామాయణ మహాభారతం కూడా సరిపోదు. ఏమరా మా తనుజ మీద పడ్డా అంటే, తనుజ రాంగ్ మాట్లాడింది అనుకుంటే ఆ రోజు రాంగ్ అనే చెప్తా. ఎంత పెద్ద ఫ్యాన్ పేజీలు ఉన్నా, ఎంత పెద్ద పిఆర్ ఉన్నా, కళ్యాణ్ రాంగ్గా మాట్లాడాడు అనుకోండి ఆ రోజంతా రాంగ్ అనే చెప్తా. డప్పు కొట్టను, భజన కొట్టను, ఈరోజు తనుజ మాటలన్నీ రాంగే ఉన్నాయి. సో రాంగ్ అనే చెప్తా, రైట్ అని చెప్పను. రైట్ అని చెప్పే భజన బ్యాచ్ కాదు మనం. అది సంజన వచ్చేసరికి మాధురి రితు, ఇంకా మాధురి రితుతో మాట్లాడతాం కాబట్టి అబౌట్ అయేషా. ఆమె చిన్న గిన్నె కోసం ఆ రోజు అంత సీన్ చేసింది ఆమె, అందుకే నేను గిన్నె కడిగేసా, వెళ్ళి వాష్ చేసా, దానివల్ల ఏమైంది, గొడవ తగ్గిపోయింది అని చెప్పి సంజన అంటే, అప్పుడు మాధురి అంట ఏం కాదు గొడవ ఇంకా పెద్దది ఏదంటే, లేదు ఆ తర్వాత అయేషా వచ్చి నన్ను అడిగింది, మీరు ఎందుకు వాష్ చేశారు, వాష్ చేయకుండా ఉంటే ఆ గొడవ స్పేస్ ఇంకా తగ్గించేశారు వాష్ చేసి, లేకపోతే ఇంకా పెంచుతున్నాం కదా అని. కరెక్టే కదా, సంజన ఈజ్ ఏ గేమర్. సంజనకే మీరు క్వశ్చన్ చేస్తారా, మారీ సినిమాలో అంటారు కదా చీరేస్తా అన్నట్టు ఉంది అక్కదే. బట్ అక్క కూడా ఓపెన్ అప్ అవ్వాలి. అక్క లాస్ట్ 2 వీక్స్ నుంచి ఏం లేదు, నామినేషన్లో ఓకే బర్నీ గారు పాయింట్ పెట్టారు, కానీ ఇట్స్ హై టైం ఆమె ఆడాలంటే మళ్ళీ ప్రాంకులు, గుడ్లు మింగియడాలు ఇవి కాదు. చూద్దాం నామినేషన్స్లోకి వచ్చారు, గొడవలు కూడా అయ్యాయి కాబట్టి చూద్దాం. మాధురి, ఎవరున్నారు కుకింగ్ టీము? ఏ తనుజ నువ్వు రా అంటే తనుజ మొదలెట్టింది. ఎవరు నువ్వు అంటే మాధురి, రారా బంగారం. తనుజ, ఎట్లా అరిచావో తెలుసా నా పైన, నువ్వు నా పైన అరిచావు, పో ఇక్కడి నుంచి. మాధురి, నువ్వు బుజ్జి బంగారం కదా, నాకు తనుజ వేరియేషన్ల కంటే మాధురి వేరియేషన్లు తట్టుకోలేకపోయాను. ఏంటి ఎంత స్మూత్గా మాట్లాడుతున్నారని. నువ్వు నా బుజ్జి బంగారం కదా, మేబీ ఆ వీడియో క్లిప్లు ప్లే చేసిన విషయం అర్థమైపోయా. నువ్వు నా రాజా కదా, అందరి ముందు నీకు ఐ లవ్ యూ చెప్తా కదా అంటే నాకు వద్దు, అప్పుడు యాక్ట్ చేసినట్టు ఉంటుంది. అరవనని ప్రామిస్ చేయి అంటే అరుస్తాను రా, కావాలంటే అరిసేసిన తర్వాత నీకు ముద్దు ఇచ్చేస్తా, ఓకేనా? అంటే గట్టిగా అరిచావనుకో కెమెరా ముందు చెప్పేస్తా. అదేది సినిమాలో జయసుధా ప్రకాష్ రాజ్ని మిమ్మల్ని కొట్టేస్తా అన్నట్టు కెమెరా ముందు చెప్పేస్తాడు. ఎందుకు ఇవంట? నేనేమంటానంటే, సారీ ఏమనుకోండి, జలుపు చచ్చిపోతున్నాం. ఈమె సెల్ఫ్ రెస్పెక్ట్ మీద అంత కొట్టింది ఆమె. ఆ వీడియోలు ప్లే చేసిన తర్వాత ఆమె ఎలా సార్ మాట్లాడతారు ఈమెతో ఈ మోడ్లో? నాకు అక్కడ ట్రిగ్గర్ అయిపోతుంది అసలు. అక్కడ వేరే అమ్మాయి ఎవరైనా ఉంటే, ఇప్పుడు దివ్య లాంటి అమ్మాయి ఉంటే మాట్లాడదు. ఇప్పుడు దివ్య పిఆర్ అంటారు. ఆలోచించండి, న్యూట్రల్ ఆడియన్స్ని అడుగుతున్నా కాసేపు, ఆ పిఆర్ గారిని పక్కన పెట్టి మీకు చెప్పండి, ఒక అమ్మాయి గురించి అంత బ్యాడ్గా మాట్లాడిన ఇంకో అమ్మాయితో వెంటనే ఈ ట్రాన్సిషన్ ఏంటి? అమ్మా బాబోయ్, ఇది కాదా యాక్టింగ్, ఇది కాదా డ్రామా? చెప్పండి, దీనికి లాజిక్ చెప్పండి. నెక్స్ట్ రితు సంజనతో నేను ఎక్స్పెక్ట్ చేసా బర్నీ గారే అని, రితు చౌదరి ఎక్స్పెక్ట్ చేసిందంట. మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ నామినేషన్లో వచ్చినప్పుడు మీ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేయరు, వెళ్ళిపోతారు. ఓకే. సంజన, నేను రాము అనుకున్నా, బట్ ఆయనకైతే చాలా వార్నింగ్లు వచ్చాయి కదా, అదే బర్నీ గారికి పెద్ద రాయడేదని అని చెప్తారు, గిన్నెలు తోముకునేదారు, అంతే కాన్వర్జేషన్. మాధురి తనుజతో ఏం చెప్తుందంటే, నేను అరుస్తా కానీ నా మాట అంత కటువు కాదురా అంటే, తనుజ హగ్స్ మ్యాడీ కమాన్ హగ్ మీడా అని చెప్పి మళ్ళీ హగ్లు. నా వల్ల కాలేదు ఈ డ్రామా చూడడానికి.
రితు ఏమో సాయితో నేను ఆ సాయి శ్రీనివాస్తో నిఖిల్తో ఆ కాన్వర్జేషన్ పెంచడానికి ఫ్రెండ్షిప్ పెంచడానికి మాట్లాడుతుంది. మీరు వాటితో మాట్లాడట్లేదు, ఎంతసేపు ఆ మూల కూర్చుంటారు, మాట్లాడితే తెలుస్తుంది కదా అని చెప్పి. అని పెద్ద కాన్వర్జేషన్ కాదులేండి. తర్వాత గౌరవ్ కేక్ కటింగ్ అయింది, కట్ చేసుకున్నారు, తిన్నారు. ఏంది కేక్ మీరు ఏదో అనుకుంటారు. రితు సంజనాకి నేను ఆది హైపర్ ఆది పాయింట్లో అగ్రీ విత్ ఆది పాయింట్స్. అంతకుముందు ఉన్న సంజన ఇప్పుడు కనబట్టలేదు అనేది కూడా నా పాయింట్. నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఒకళ్ళు ముందు పెట్టి నువ్వు వెనకుంటున్నావు అనిపిస్తుంది. పెద్ద మాటే. ఆ ఒకళ్ళు ఎవరో తెలుసా, ఐదర్ ఇమాన్యుల్ అయినా ఉండాలి ఆర్ మాధురి గారు అయినా ఉండాలి. పేరు చెప్పలే. సంజన లాస్ట్ వీక్ నేను అంత గట్టిగా నామినేషన్ చేశా, నా వల్లే కదా భరణి గారు బయటకు వెళ్ళిపోయారు. చాలా బాధగా ఉంది. చూసారా ఎలా ఒక వీక్ పాయింట్ని ఎలా పాజిటివ్ పాయింట్ చేశారు. ఆ రితు అంటది, ఓహో నీకు అలా అర్థమైందా, నామినేషన్స్ పాయింట్ కాదమ్మా, నామినేషన్స్ బాగా చేసావు. అప్పుడు ఇమాన్యుల్ అడుగుతుంది, నీకు అనిపించలేదా అప్పుడు అనిపించింది ఇమాన్యుల్ గురించి మాట్లాడలేదేమో, ఒకళ్ళు ముందు పెట్టి వెనక ఆడుతుందంటే మాధురి గారిని ఏమో అని నాకు అనిపించింది. వేరే వాళ్ళు ముందు పెట్టి మీ మమ్మీ వెనక నుండి ఆడుతుంది నీకు అనిపించలేదా, ఏమో నాకు తెలియదు అంటారు ఇమాన్యుల్ సేఫ్గా. ఇక్కడ రమ్య రాము చిన్న డిస్కషను. రమ్యకి టీవీ కావాలంట, టీవీ DVD ప్లేయర్ వచ్చి ఒక 15 సీడీలు కావాలంట. ఏవి సీడీలు, సినిమా సీడీలు. మీరు ఏమనుకుంటారు, వేస్తే అక్క రోజుకి 2 సినిమాలు వేసుకొని చూసుకుంటుంది. అది బోరు కొట్టినాడు, అది దరిద్రం. అమ్మ గుర్తొస్తుంది 2 రోజుల నుంచి అని చెప్పి రమ్య రాముకి చెప్తే, టాస్క్ లేనప్పుడు అలానే అనిపిస్తుంది. బట్ ఒక 2 వారాలు ఉన్నాం అనుకో నీకు అలవాటు అయిపోద్ది బోర్డము. నాకైతే సోలోగా ఉండడం చాలా ఇష్టం, అస్సలు బోరు కొట్టదు. అప్పుడు రమ్య నేను అలా ఉండలేను, టీవీ ఉంటే బాగున్ను, అట్లీస్ట్ DVD ప్లేయర్ ఉన్న బాగున్ను, 15 సీడీలు ఇస్తే వారం అంతా హ్యాపీగా చూసుకోవచ్చు కదా. ఇంకా చెప్పండి, నీకు ఆ ఫుడ్ ఐటెంలు ఇవ్వడం వల్ల క్రేవింగ్ ఎక్కువైపోతుంది. సీడీలు కావాలి, న్యూస్ పేపర్లు కావాలి, ఫోన్ కావాలి, ఇంక చెప్పండి ల్యాప్టాప్ కావాలి. గౌరవ్కి బిట్టర్ లడ్డు ఇచ్చా కదా, అది కరెక్ట్ అనిపించిందంటే కరెక్టే అనిపించిందని రాము అంటే అయిపోయింది. తర్వాత సంజన మళ్ళీ ఇమ్ముతో డిస్కషన్. జనాలకి అన్నీ తెలుసురా, అద్దంలో అన్నీ కనబడతాయి. ఇక్కడ మొగమాటం పడకూడదు, అది నేను అర్థం చేసుకున్నా లాస్ట్ వీక్ నుంచి. అందుకే నేను మొగమాటం పడలే. ఇంకా నుంచి కూడా అలానే ఉంటా. సేఫ్ ప్లే నా వల్ల కాదురా, సేఫ్ నేను ఆడలేను కూడా. ఇమాన్యుల్ అంటాడు, బాగానే ఉంది, మీరు మొహమాటం పడట్లేదు, నామినేషన్లో గట్టిగా చెప్పారు, బట్ ఆట కనబడట్లేదు బిఫోర్ అండ్ ఆఫ్టర్ నామినేషన్లో. మీరు తెలుసుకోవాల్సింది అది. సో లాస్ట్ 2 వారాల్లో మీరు ఏం చేశారంటే ఏం లేదు. సో వీ నీడ్ దట్ ఈజ్ మిస్సింగ్. ఇమాన్యుల్ అంటే మనకు కొన్ని అలాగే సేఫ్గా అనిపిస్తుంది, కానీ ఆ సిచ్యువేషన్లో ఉంటే సపోర్ట్ చేయాలనిపిస్తుంది మమ్మీ. లాస్ట్ వీక్ ఇక్కడ ఒప్పుకున్నా, లాస్ట్ వీక్ పూల్ టాస్క్లో నాకు నిజంగా నీకు హెల్ప్ చేయాలనిపించింది, తనూజ హెల్ప్ చేయాలనిపించింది. మనకి అది ఒకలా అనిపిస్తుంది, బయట నుంచి చూసినోడికేమో సేఫ్గా ఆడుతున్నారు అనిపిస్తుంది అని చెప్పేసి తినేసి వెళ్ళిపోతాడు. కరెక్టే. సంజన రేపు నామినేషన్ గురించి ఇండైరెక్ట్గా అడుగుతాను. రేపేంటి జాక్ వద్దు అంటే సేఫ్గా వెళ్ళక అని చెప్పి. ఇమాన్యుల్ లేదు మమ్మీ లేదు, పాయింట్స్ చెప్పేస్తాడు డైరెక్ట్. అంటే మేబీ తనూజ గురించి మాట్లాడుతున్నాడేమో అనిపించింది, పేర్లు మాట్లాడుకోలేదు. తర్వాత ఇక్కడ మంచి జోకు, తనూజ ఆ గార్డెన్ ఏరియా దగ్గర తనూజను రమ్య తింటానమాట. రమ్య మళ్ళీ ఏడుస్తుంది. అప్పుడే మాధురి గారు వస్తారు. ఏమి మళ్ళీ ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు నేను అన్నం తిన్నప్పుడు నా పోర్షన్లో సగం బర్నీ గారికి ఇచ్చేదాన్ని, ఇప్పుడు బర్నీ గారే లేరంటే సరిపో నా పోర్షన్ నాకు ఇచ్చే అంటుంది. అంత సీరియస్లో కూడా ఆమె నిజంగానే ఇస్తుంది, ఈమె తీసుకొని తింటుంది. నాకు భలే నవ్వు వచ్చింది. తర్వాత సుమన్ శెట్టి ఏమో దివ్యకి నాకు సీక్రెట్ రూమ్ అనిపిస్తుంది ఎందుకు అంటారు మాట సుమన్ శెట్టి. దివ్య నాకు చిన్నగా అనిపించిందంటే, బట్ హోప్ పెట్టుకోవడం వల్ల అవ్వకపోతే చాలా కష్టమైపోతుంది. సుమన్ శెట్టి అన్నాడు, ఏమో నాకు అలానే అనిపిస్తుంది, నేనైతే షాక్లో ఉన్నా. ఇప్పుడు దివ్య అంటది, నాకు తనూజ సేఫ్ అయినప్పటి నుంచి ఏడుపు వచ్చేస్తుందండి, ఎందుకంటే అప్పటికి 3 ఉన్నారు. నెక్స్ట్ పవన్ సేఫ్ అయినప్పుడు అంటేనే ఇంక నేను ఫుల్ అవుట్ అయిపోయా, నా వల్ల ఏడుపు ఆగట్లే. అప్పుడు సుమన్ శెట్టి అని, నేను రాము వెళ్ళిపోతారు అనుకున్నాను అంటే, దివ్య నేను అలాగే అనుకున్నానండి, డెమాన్ కానీ రాము కానీ అంతెందుకు నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. ఈమె మీద కాన్ఫిడెన్స్ లేదు. ఒక వైల్డ్ కార్డ్కి వచ్చి ఏం మాట్లాడతాం. ఓకే సీక్రెట్ రూమ్ గురించి ఒక అనుకున్నారు గెస్, దాని గురించి మాట్లాడుకుని తప్ప మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటే ఎలా? నేను నా ఊహలో కూడా ఆమె కళ్ళలో కూడా అనుకోలేదంట ఈమె కంటే ముందు బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారని. అది ఆమె తీసుకోలేకపోతుందంట. చూడండి, వైల్డ్ కార్డుకి కావాల్సిన లక్షణం ఇదేనా? బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఏంటి 3 వారాలు 4 వారాలకి ఇలా అయిపోతున్నారు అని ఉంటుంది. బట్ అది వేరన్నా. ఇక్కడ 24/7 ఉంటాం మనము వీళ్ళతోనే, వితౌట్ ఎనీ ఫోన్ అండ్ అదర్ కమ్యూనికేషన్తో. వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఇక్కడ ఉంటే తెలుస్తుంది. అదే కదా గేము. అలా ఉన్నప్పుడే కదా మనం ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నామో
అలా హ్యాండిల్ చేసుకున్నాడే కదా విన్నర్ అవుతారు, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు కదా ప్రతి వారం వస్తాను ట్రైను. అది ఎందుకు తెలిసిపోలేకపోతున్నారు? సుమన్ నేను 42 days బెడ్ షేర్ చేసుకున్న అన్నకి నేనంటే చాలా ఇష్టం, నా నవ్వు అంటే చాలా ఇష్టం, అందుకే నన్ను నవ్విస్తారేమో అనిపిస్తుంది అని చెప్తాడు. దివ్య నాకు ఇంకెక్కడ ఉంటే ఎక్కువ ఏడుస్తానండి, నేను వెళ్ళి పడుకుని పోతాను. అమ్మయ్య సాయిరామ్ అనుకున్నా. తర్వాత పవన్ కళ్యాణ్ తనూజ మాధురి డిస్కషన్, బిగ్ బాస్ కోపం వచ్చింది. మంచి డిస్కషన్ అవుతుంది, చూపించకుండా అటు తిప్పి ఇంకా పడుకున్న వాళ్ళు చూపించారు. ఒక గంటన్నర వెయిట్ చేసా చూపిస్తారేమో, చూపించలే. ఇంక రేపే మెయిన్ ఎపిసోడ్లోనే. అక్కడ కాంటెక్స్ట్ ఏందిరా అంటే, ఒకటి నచ్చింది ఏందిరా అంటే పవన్ కళ్యాణ్ దేకట్లేదు తనూజని, వెరీ గుడ్. బట్ తనూజ మళ్ళీ దేకుతుంది పవన్ కళ్యాణ్, విచ్ ఇస్ నాట్ గుడ్. మాధురి గారు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ని తనూజని, ముఖ్యంగా మాధురి తనూజ పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చారు. అక్కడ కాన్వర్జేషన్ ఏంటంటే మాధురి గారు అడుగుతుంది, మీకు లోపల ఏం చూపించారంటే, అదే నేను తన మీద ఇలా మామూలుగా చేస్తాను కదా అది చూపించారు అని చెప్పి కట్ చేస్తారు. మళ్ళీ కాన్వర్జేషన్ లేదు. మళ్ళీ పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట, నాకు ఎలాగా ఫ్రెండ్షిప్ కుదిరింది తనూజతో, మేము ఎక్కువ మాట్లాడుకోలే ఫస్ట్ 2 వారాల్లో, బట్ ఏ మాట్లాడలేకపోయినా ఆమె నన్ను నమ్మింది, ఆ నామినేషన్స్లో హ్యామర్ నాకు ఇచ్చింది. అలాగే నేను తనకు కూడా కొన్ని బొమ్మల టాస్క్లో షూస్ ఇలాంటివి సపోర్ట్ చేశాను. అలా సపోర్ట్ చేసుకున్నాం. తర్వాత నేను లోలో ఉన్నప్పుడు ఆమె నాకు హెల్ప్ చేసింది, మోటివేట్ చేసింది. మొన్న 5th వీక్లో కూడా అది చెప్పలేదు కానీ నాకు తెలిసి అదే చెప్తారన్నమాట. ఎందుకంటే సేమ్ కాన్వర్జేషన్ ఇంతకుముందు నడిచింది తనూజ గురించి వచ్చినప్పుడు, తనూజ లేనప్పుడు. సో 5th వీక్ అప్పుడు కూడా ఒక లైఫ్లో జరగాల్సిందంతా ఒక వారంలో జరిగిపోయింది. నా మీద చాలా యాంటీగా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ మాట్లాడినా కూడా ఆమె స్టాండ్ తీసుకుంది, నా గురించి స్టాండ్ తీసుకుంది. సో నాకు అది ఎప్పుడు ఉంటుంది. అదంతా చెప్తున్నాడేమో, ఎందుకంటే సగం చెప్పి ఆపేశారు. తర్వాత మళ్ళీ ఇంకో 10 నిమిషాలు పోయి ఓన్లీ తనూజది ఏం చెప్తాడంటే, తనూజ ఒక మాట అంటది, నువ్వు ఆల్రెడీ చూసి వచ్చావు కదా, ఇది ఒక లవర్ స్పాట్ అని తెలుసు కదా, మరి నువ్వెందుకు మళ్ళీ ఇంకో లవర్లా బిహేవ్ చేస్తున్నావు, అది ఒక మాట అనేసి మళ్ళీ తీస్తారు. అది మేబీ రమ్య గురించి, ఎందుకంటే రమ్య ఇలా మాట్లాడింది కదా, ఎందుకంటే ఇక్కడ మాధురి ఉన్నారు కాబట్టి మాధురి గురించి కాదు, రమ్య గురించి. ఎందుకంటే రమ్య అక్కడ మాట్లాడింది లవర్లా బిహేవ్ చేస్తుందని డిమాండ్ పవన్ దగ్గర అలా చేస్తుంది కదా, మేబీ ఇంకా అంతకుమించి నాకేం అనిపించలేదు. ఎందుకంటే ఐఏష్ అలా ఏం ట్రాక్లు చేయలే, అంతే అక్కడతో ఆపేసారు. ఇంకా పడుకుని గెటప్లు అవన్నీ చూపించారు, అంతకుమించి చేయలేదు. సో ఓవరాల్గా కంక్లూడింగ్ దిస్ రివ్యూ, తనూజ గారు నాన్న అయిపోయింది, ఇప్పుడు అమ్మ అని చెప్పి కొత్తగా అమ్మ అనకపోయినా రాజారాణిలాగా రాజా అదేదో ట్రాక్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. నాకు ఆర్గానిక్గా అనిపించలేదు, ఎందుకంటే ఆమె అంత మాటలు అన్ని తర్వాత కూడా ఆమెతో ఫ్రెండ్షిప్ చేసి హగ్గులు నచ్చలే. పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడు, అది నాకు నచ్చింది. దివ్య ఎమోషనల్ అయ్యారు, అది ఎక్స్పెక్టెడ్. సుమన్ శెట్టి ఎమోషనల్ ఎక్స్పెక్టెడ్. సంజన హ్యాస్ టు ఓపెన్ అప్, చూడాలి ఓపెన్ అప్ అవుతారో లేదో అనేది. అండ్ ఇమాన్యుయల్ది చాలామంది కన్నింగ్ అన్నారో, నా దృష్టిలో కన్నింగ్ కాదనిపించింది. ఎందుకంటే బర్నే గారు ఏం చేయలేనప్పుడు మనోడు ఎందుకు చేస్తారు, దాంతోపాటు వాళ్ళిద్దరికి కూడా పడట్లేదు గత 2 వారాలుగా. సో ఓవరాల్గా నా వ్యూ పాయింట్స్ అయితే ఇది. మీ వ్యూ పాయింట్స్ అంటే బలంగా కామెంట్ చేయండి. నామినేషన్స్ చెప్పాను కదా 8 మంది ఉన్నారు. సో ఈసారి మీ ఓట్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ దీవాళీ, జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి, ఈ వీడియోని ఆస్వాదించండి. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే, నా అద్భుతమైన ఎఫర్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.